మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తెలుగు సాహితీ ప్రియులందరికీ ఈ కథ ఎంతో నచ్చుతుంది. ఇక కథలోకి వెళ్దామా? రాధాకృష్ణ దంపతులకు సీత, గీత, ఉమా అని ముగ్గురు ఆడపిల్లలు. రాధ ఎంత చెప్పినా వినకుండా మగపిల్లవాడి కోసం ఎదురుచూసి ఇలా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు ఇంతమందిని పోషించే స్తోమత లేదు అని తెలిసి కూడా పిల్లవాడి మీద ఆశతో, కోరికతో ఆ క్షణంలో ఏమీ ఆలోచించలేదు. కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని ఎలా పోషించాలో కూడా మీరే చెప్పండి అని అడిగింది రాధ. వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంటూ. ఏమో అంతా నాకు తెలియదు. మీరు నారు పోసిన వాడే నీళ్లు కూడా పోస్తాడులే. వీళ్లను మనకు ప్రసాదించిన ఆ దేవుడే వాళ్లను పోషించడానికి కూడా ఏదో ఒక మార్గం చూపకపోడు అన్నాడు కృష్ణ అన్నం తినడానికి సిద్ధమై చేతులు కడుక్కుంటూ. మనం చేసిన పనికి ఆ దేవుడిపైన భారం వేస్తే ఎలా? మనం చేయాల్సింది మనం చేస్తేనే కదా ఆయన మనకు సహాయం చేసేది. ఊరికే మాటలతో కడుపులు నిండవు కదా అంది కంచంలో అన్నం వడ్డిస్తూ. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు కోపంగా కంచం ముందు కూర్చొని అన్నం కలుపుతూ. మీరు పనిచేసేది ఒక సాధారణ గుమస్తా కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ సంపాదన మన అవసరాలకు సరిపోదు. పోనీ ఇంకేమైనా మార్గం చూస్తారేమో అని ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఇక మీ వల్ల కాదని అర్థమైంది. అలా అని పిల్లల్ని పస్తులు ఉంచలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఎలాగో కుట్టుపని వచ్చు కాబట్టి మీ సార్ని అడిగితే కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఒక కుట్టు మిషన్ కొనివ్వండి. నాకు తోచిన విధంగా నేను 4 రాళ్ళు సంపాదిస్తాను అంది రాధా భర్త సమాధానం కోసం ఎదురుచూస్తూ. కొంతసేపు ఆలోచించిన తర్వాత సరేలే, ఈరోజే మా సార్ని అడిగి చూస్తాను అన్నట్లుగానే తన భార్య కోరిక మేరకు రాధకి ఒక కుట్టు మిషన్ కొనిపెట్టాడు. ఇలా ఇద్దరు కష్టపడి సంపాదించిన దాంట్లో పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోలేకపోయినా ఉన్నంతలోనే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చారు. భార్య సంపాదనతో తన భారం తగ్గుతుంది అనుకున్నాడే తప్ప ఏ రోజు భార్య గురించి పట్టించుకోలేదు. ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతుందో లేదో కూడా ఎన్నడూ అడగలేదు. భార్య సంతోషంగా ఉందో లేదో కూడా తెలుసుకునేవాడు కాదు. కృష్ణ సంపాదన అంతా పిల్లల చదువులకు, స్కూల్ బుక్స్కి, ఇంటి అద్దె, తన అవసరాలకు పోను ఇంకా మిగిలితే పొదుపు చేసేవాడు. లేకుంటే అది కూడా లేదు. రాధ మాత్రం రాత్రి పగలు అన్న తేడా లేకుండా మిషన్ కుట్టి తన సంపాదనలో ఇంటి ఖర్చులకి పోను మిగిలిన డబ్బుతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంచెం కొంచెంగా బంగారం చేర్చి పెడుతూ వచ్చింది. పిల్లలు ఎదిగే కొద్దీ తన దగ్గర దాచిన డబ్బు సరిపోకపోవడంతో ఇంటింటికి తిరిగి బట్టలు అడిగి తెచ్చుకుని ఎంతో తక్కువ ధరకు కుట్టి ఇవ్వడంతో రోజురోజుకి ఖాతాలు పెరుగుతూ వచ్చాయి. కానీ కుట్టడానికి సమయం సరిపోయేది కాదు. పండుగ రోజుల్లో రాత్రి కూడా నిద్ర మేల్కొని మరీ కుట్టేది. ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ వచ్చింది. ఏంటి కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నడూ తన మొహం మీద చిరునవ్వు చెరిగేది కాదు. తన పనితనం చూసిన అందరూ రాధని ఎంతో అభినందించేవారు. ఎప్పుడూ ఏ పెళ్లిళ్లకు కానీ పేరంటాలకు కానీ బయటకు వెళ్లేది కాదు, ఒక గుడికి తప్ప. ఒకరోజు వాళ్ల బాబాయ్ గారి అబ్బాయిది పెళ్లి ఉందని అందరూ తప్పకుండా రావాలని వాళ్ల పిన్ని పదే పదే పిలవడంతో ఇక మొహమాటంగా వెళ్ళక తప్పలేదు. పిల్లలకు మంచి మంచి బట్టలు వేసి బాగా అలంకరించి మెడలో తను కొన్న బంగారంతో చిన్నపాటి గొలుసులు చేయించి వేసి అందంగా తయారు చేసి పెళ్లికి తీసుకువెళ్ళింది. పెళ్లి మొదలవ్వడానికి ఇంకో గంట సమయం ఉందనగా రాధావాళ్ల అమ్మగారు రాధని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి రాధ మెడలో వేసింది. తన దగ్గర ఉన్న చీరలలో ఒక మంచి చీర ఇచ్చి కట్టుకోమంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా, నేను కట్టుకున్న చీర నాకు చాలు అంటున్న తల్లి వినకపోవడంతో అన్యమనస్కంగానే తీసుకుని కట్టుకుంది రాధ. నువ్వు ఎప్పుడు ఇంతే, మరలా ఏమన్నా అన్నాను అంటే బాధపడతావు. ఎప్పుడు వాళ్ల గురించే కాకుండా అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో అంటూ పక్కనే పెళ్లి మండపం దగ్గర ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ అంది. చూడు ఎలా తయారయ్యావు, సరిగ్గా భోజనమన్నా చేస్తున్నావా లేదా? పోనీ నేనేమైనా సహాయం చేస్తాను అంటే నాకు పెళ్ళి అయింది, ఇంకా పుట్టింటి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు. అది మా వారికి అవమానం అని ఏవేవో చెప్పి నా చేతులు కట్టేస్తావు. అయినా ఎప్పుడు నా పిల్లలు నా మొగుడు అనుకోవడమే తప్ప వేరే ధ్యాసే లేదా నీకు? ఎందుకు లేదమ్మా, ఏంటి అది?
నువ్వే అంటూ నవ్వి అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచిస్తానులే. బాధపడకు అంది రాధ. ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావే? అంత బాధలో కూడా నవ్వు ఎలా వస్తుంది? అంటూ బాధపడింది రాధ తల్లి శకుంతల. నాకేం బాధలున్నాయమ్మా? ఒక తల్లిగా భార్యగా ఇవన్నీ నా బాధ్యతలు తప్ప భారం కాదు. నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉన్నన్ని రోజులు నాకు ఏ బాధలు ఉండవమ్మా అంది రాధ తల్లిని ఓదారుస్తూ. ఇదంతా బయట తలుపు చాటునే నిలబడి వింటున్న కృష్ణ తన భార్య మాటలకి ఎలా స్పందించాలో తెలియక చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెళ్లి కార్యక్రమం మొదలైంది. అందరూ వచ్చి కూర్చున్నారు. పంతులుగారు మంత్రాలు చదవడం మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రం చదివి దాని అర్థం చెప్తూ ఉంటే కృష్ణ ఎంతో శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు. అనవసరంగా నా మూర్ఘత్వంతో నా భార్య మాట వినకుండా మగపిల్లవాడి మీద ఉన్న ఇష్టంతో నా స్వార్థం చూసుకున్నానే కాని తరువాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించలేదు తను. నేను మగవాడిని ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఆడవాళ్ళు బయటికి వస్తే ముందుగా వాళ్ల వేషధారణ అలంకరణ చూసిన తర్వాతే మాట కలుపుతారు. అందుకేనేమో ఇన్నాళ్ళు నా భార్య ఎప్పుడూ బయటకు రాలేదు. తను ఎన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సొంత తల్లి దగ్గర కూడా ఎన్నడూ చెయ్యి చాచి అడిగేది లేదు. అది కూడా నా కోసం. ఎన్ని ఆలోచించిన నా భార్యకు నేను ఏనాడు ఏమీ ఇవ్వలేదు. సరికదా తన కష్టాన్ని కూడా గుర్తించలేదు అని భార్య వైపు చూసి బాధపడ్డాడు. పంతులుగారు ఎంతో నిదానంగా చక్కగా పెళ్లితంతు ముగించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పెళ్లికి వచ్చిన వారంతా దంపతులని ఆశీర్వదించి భోజనాలు చేసి తాంబూలాది సత్కారాలు స్వీకరించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొందరైన వాళ్ళు దగ్గరి బంధువులు మాత్రం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. పిల్లలంతా ఆడుకుంటూ తిరుగుతున్నారు. అందరితో మాట్లాడుతూ నవ్వుతూ ఆనందంగా ఉన్న తన భార్యనే చూస్తూ, నిన్ను ఇన్ని రోజులు ఎంతగా బాధపెట్టానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది రాధా. మన పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా ఏనాడు నీకంటూ నువ్వు ఏది అడగలేదు. మగబిడ్డ కావాలన్న నా పంతం వల్ల నువ్వు నీ సుఖాలను అన్నింటినీ త్యాగం చేశావు. ఇక అలా జరగనివ్వను అనుకుంటూ కూర్చున్న చోటు నుండి టక్కున లేచి రాధని సమీపించి చెయ్యి పట్టుకొని స్టేజిపైకి ఎక్కి, నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలి. నాకు పెళ్ళి అయిన రోజు నుండి ఇప్పటి వరకు నా భార్యకి నా చేత్తో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు. ఒక్కరోజు కూడా బయటకు తీసుకువెళ్ళలేదు. ఏ పెళ్ళిళ్లకు పేరెంటాళ్లకు కూడా తీసుకువెళ్ళలేదు. అయినా ఏ రోజు ఆమె నన్ను నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడగలేదు. ఇన్ని సంవత్సరాలు నా కోసం నా పిల్లల కోసం ఎంతో కష్టపడింది. మా సంతోషంలోనే ఆమె సంతోషం చూసుకుంది. బ్రతికినంతకాలం మా కోసమే బ్రతుకుతుంది అని ఇప్పుడే తెలిసింది. అటువంటి ఆమెకి నేను ఏమి ఇవ్వగలను? అందుకే మీ అందరి సమక్షంలో ఆమెకి ఒక మాట ఇస్తున్నాను అంటూ పిల్లల ముగ్గురిని పైకి పిలిచి భార్య చేతిలో చేతులు వేసి, ఇక నుంచి ఆమె సంతోషమే మా సంతోషం, ఆమె కోసమే నా జీవితం అంటూ భార్యని తన చేతులతో ఎత్తుకున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన బంధువులు అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. అల్లుడి మాటలు విన్న శకుంతల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచాయి. పెళ్లి అయిన ఇంతకాలానికి రాధ మొహంలో నిజమైన సంతోషం కనపడింది కృష్ణకి. ఇంతేనండి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.